నిబంధన రక్షణ బట్టి స్తోత్రం, నీ పవిత్రమైన రక్షణ బట్టి స్తోత్రం, నీ నిర్దోషమైన రక్షణ బట్టి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ వెలుగంటే శేషముగా పలుకు, నీ ప్రోక్షింపబడిన రక్షణ బట్టి స్తోత్రం. ఆరాధన
ప్రతి వారం మనము వారాల్లో దేంట్లో ప్రార్థన చేస్తున్నాం. దేని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారు, ఈ వాతావరణాన్ని బట్టి ఎంతమంది అయితే జ్వరాలతో బాధపడుతున్నారు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ సంవత్సరంలో ప్రభుల ఎత్తున్న ప్రభుడిలో అది లేచబడ గారు, ప్రసాద్ బాబు గారు, మరి సదానందమయ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘ సంవత్సరం ప్రభుల ఎత్తున్న ప్రభుడిలు మరి పల్లెపోపు ఆశీర్వాదం చిత్రమ్మ గారి అత్తగారి కొరకు, కుమార్ విజయ్ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఎంతమంది అయితే బలహీనులుగా ఉంటున్నారు, అందరి ఆరోగ్యాల కొరకు, చనిపోయిన తల్లుల కొరకు, గర్భిణీ సహోదరుల కొరకు, గర్భఫలం కొరకు చూస్తున్న ప్రజల కొరకు పిల్లరా అందరి కొరకు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యూత్ మీటింగ్ దేవునికరంగా ఆశీర్వాదకరంగా మార్చులాగా, అనేక ఎవరి బిడ్డలు నడిపించులాగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే ఈరోజు రేపు దినము మరియు నూతన సంవత్సరాన్ని కిరీటంగా పొంది ఉన్న మరి కుమారుడు సోడు పెద్దలు మరి కోన చిన్న సోదరు మరినాని దేవుడు ప్రేమించి ఇచ్చిన గర్భఫలం ఏకైక కుమారుడు జాన్ విక్టర్ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే సంవత్సరంలో ప్రభుత్వ ప్రభుడలు నాగేంద్ర సోదరి ఎస్తేరమ్మకు దేవుడు ప్రేమించిన కుమారుడు, ఏ కుమారుడమ్మా? ఆల్రెడీ అదేనో నోవా క్రైస్ట్, ఆల్విన్ నోవా క్రైస్ట్. ఎప్పుడు పుట్టినరోజు? ఈరోజు. వెరీ గుడ్. ఎస్తేరమ్మ కుమారుడు కొరకు, అలాంటి గృహాలు కట్టుతున్న దేవుని బిడ్డల కొరకు, కట్టుకోవాలని సిద్ధపడుతున్న దేవుని బిడ్డల కొరకు, ఆర్థిక పరమైన ఇబ్బందులు పెట్టి కట్టుకోలేని పరిస్థితిలో ఆయన బిడ్డల కొరకు కట్టుకోవడానికి ప్రభు సాయం చేయనుగా, జీవితంలో అద్భుతము దేవుడు జరిగించునుగా. ఆయన జరిగిస్తారు, ఆయన చేస్తారు, ఆయన చేయునుగాక. రెండు చేతులు పైకెత్తి చెప్పిన ప్రతి కార్యం నిమిత్తము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేసుకుందాం. మధ్యలో చిన్న ప్రార్థన చేస్తాం. చిన్నకంటే విజయ్ సత్యమైన చిన్న ఎంతమంది అయితే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారని తండ్రి, అయ్యా అటువంటి బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభు. అయ్యా అటువంటి బిడ్డలు మీరు ముట్టండి నా తండ్రి. అయ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాను దేవా, నీకే స్తోత్రములు నాయన. అయ్యా అటువంటి బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి నా దేవా. అయ్యా బలమైన ఆహారం తీసుకుంటున్న ఆహారం మీరు మార్చండి దేవా. దేవతని ప్రభా నాదులకు ఎంతమంది వింటున్నారు ప్రభా. అయ్యా అటువంటి బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మీరే తల్లి తండ్రి అయ్యండి ప్రభా. అయ్యా బిడ్డలకు కావాల్సిన అవసరతను మీరు తీర్చండి దేవా, నీకే స్తోత్రములు నాయన. అయ్యా విధవరాలను ఆశీర్వదించండి ప్రభా. విధవరాల పట్ల వేచి మాట్లాడని చెప్పిన మా గొప్ప తండ్రి. అయ్యా బిడ్డ కుటుంబానికి మీరు యజమానులుగా అండి ప్రభా. అయ్యా కుటుంబంలో సమృద్ధిని, సంతోషంతో, సమాధానంతో మీరు నింపండి దేవా, నీకే స్తోత్రములు నాయన. దేవతని ప్రభా ఎవరి బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా సంఘంలో ఎవరి బిడ్డలు ఇంకొన్ని ఎదుగుదలను దయచేయండి దేవా. దేవతని ప్రభా ఆత్మీయులకు ప్రభా అయ్యా నీలో ఎదుగుటకు నీ కృపను దయచేయండి దేవా. అయ్యా ఎవరి ప్రాయంలో నా కాడి మడి ఎంతో శ్రేష్టమని చెప్పిన మా గొప్ప తండ్రి. అయ్యా అటువంటి భాగ్యం నా బిడ్డలుగా దయచేయండి దేవా. అయ్యా అటువంటి ప్రభా నిన్ను పోలే బిడ్డలు నడుచుటకు ప్రభా. అయ్యా నీ మార్గంలో బిడ్డలు నడుచుటకు నీ కృపను దయచేయండి తండ్రి. అయ్యా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఎంతమంది రైతు మా సంఘంలో అనారోగ్యంగా ఉంటున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నా తండ్రి. అయ్యా నన్ను నెత్తి మొదలుకొని అడిగి ఆరు వరకు నా దేవా. అయ్యా నీ స్వస్థతను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి దేవా, నీకే స్తోత్రములు నాయన. అయ్యా నీకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. అయ్యా మేము అడుగుడు కొంచెం అయితే నీవు ఇచ్చినది విస్తారముగా ఉంటున్నా దేవా. అడుగుడు నీకు ఇచ్చినదని అంటున్నావు తండ్రి, నీకే స్తోత్రములు ప్రభా.
బలపరచండి దేవా. అయా విడిచిపెట్టే వారి వల్ల కాకుండా తండ్రి అయా విశ్వాసముల నిలకడైన జీవితం మాకు దయచేయండి దేవా. అయా గాలికి చదరగట్టు పట్టు వలన కాకుండా ప్రభా అయా అడ్డు తూలిపోకుండా తండ్రి అయా స్థిరమైన జీవితం మాకు దయచేయండి తండ్రి. అయా నీ సన్నిధిలో ప్రభా అయా నీ కృపను పొందుకునే వారి వల్ల మా ప్రభా అయా అభివృద్ధి చెందే వారి వల్ల నా తండ్రి అయా మా సంఘములు కట్టుకునే వారి వల్ల ప్రభా అయా మమ్మల్ని ఆయతపరచండి తండ్రి. అయా సంఘముగా ఏక మనసుతో మేము ప్రార్థించేటట్టుగా నా తండ్రి అయా ఏక మనసుతో ప్రభా అయా నీ దీవెనలు మా సంఘములకు పొందుకున్నట్టు నీ కృపను దయచేయండి తండ్రి. అయా నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు నాయన. అయా మా దైవజనుల కుటుంబమును మీరు ఆశీర్వదించండి. అయా బలపరచండి. అయా మీ సాక్షి ఇంతను వాడుకునండి తండ్రి. అయా కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా అయా సమాధానంతో సంతోషంతో ప్రభా అయా సమృద్ధిని మీరు దయచేయండి దేవా. నీకే స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ప్రభా మంచి బలమును దయచేయండి. అయా వాహనాలు నమ్మదగిన కాదు కానీ ప్రభా నీ నమ్మకం చొప్పున మా దగ్గరతో నడిపిస్తున్న మా దేవా. నీకే స్తోత్రములు నాయన. అయా ఇంకనూ బలమైన ఆహారము మా కోసం ఎత్తుకొని వచ్చుటకు ప్రభా అయా నీ కృపను సన్నిధిని ఉంచండి తండ్రి. అయా వాక్యానుసారంగా మాతో మాట్లాడండి. అయా ఏదైతే కొరతతో ఏ ఆత్మ ఉన్నదో మీకు తెలుస్తున్నా తండ్రి. అయా అటువంటి ఆత్మకు తగిన ఆహారమును మీరు దయచేయండి దేవా. అయా నీ వాక్యంతో ప్రభా ఇదిగో తండ్రి మా జీవితంలో మేము మార్చుకునే విధానం మాకు దయచేయండి తండ్రి. అయా ప్రతి ఒక్క విషయంలో మీరే మాకు తోడుగా ఉండమని రానేటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడదాం. మన మధ్యలో పెద్ద తర్వాత పాట పాడతారు. దేవుని అమూల్యమైన విలువైన కానుకలు చెల్లించి దేవుని నామమున యేసయ్యా నా ప్రాణమా నిన్నే మని స్తుతించుదువా. యేసయ్యా నా ప్రాణమా నిన్నే Thank
ఆలోచించము అందరినీ కూడా ప్రేమించి తన దయను తన వాత్సల్యతను మన ఎడల నూతన పరిచి మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడిపింపును బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా ఆయన స్థుతించే వారంగా కనిపించే వారంగా ఈ భూమి మీద మన పట్ల ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తములో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మిత్రులారా, వారంలో మనకు బుధవారము శుక్రవారాలు ప్రార్థన కోరికలు ఉంటుంది. నేను మీరు తెలుసుకోనండి, ఆశీర్వాదాలు పొందండి. ఈరోజు సాయంత్రము యవనస్తుల కొడుకు దేవుని సేవకులు గొప్ప సేవకులు మధ్యకి వస్తున్నారు. దీన్ని పిల్లల్ని పంపించండి, త్వరగా పంపించండి. 6:30 కల్లా చర్చిలో ఉండేటట్టుగా యవన పిల్లలందరూ కూడా రండి. ఆయన 8:30 కల్లా అయిపిస్తాడు. వాటి తొందరగా రండి. ఒక ప్రత్యేకమైన దీవెనలు తప్పనిసరిగా మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఒక మంచి అనుభవం కలిగిన దేవుని సేవకులు. మరి ప్రారంభంలో ప్రారంభములలో మా సేవని ఎంతో ఎంకరేజ్ చేసిన ఒక దేవుని సేవకులు. ఆయన యవనస్తుడికి మరి వస్తున్నాడంటే కొన్ని సంవత్సరాల పరిచయము ఆయన మాకున్నది కాబట్టి ఆ మాటను బట్టి, ఆ ముఖమాటాన్ని బట్టి నేను పిల్లారా ఆయన మన మధ్యకు వస్తున్నాడు. మా ఫ్యామిలీతో వస్తున్నాడు, కుటుంబంతో వస్తున్నాడు. కాబట్టి మీ పిల్లల్ని పంపించండి, సకాలాన్ని పంపించండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక మంచి సంతోషాన్ని, ఒక మంచి ఆనందాన్ని యవన పిల్లలు ఈరోజు అనుభవిస్తారు. అది నూటికి నూరు వాస్తవం. అది సమయాన్ని పని కాకుండా యవన పిల్లలందరూ కూడా కలుసుకోనండి. ఒకవేళ ఈ యూత్ మీటింగ్ ఏదైనా జరుగుతుందని అనిపించే ఎవరికైనా ప్రేరేపణ రావాలని ప్రేరేపణ ఉంటే రావచ్చు, వచ్చి చూడవచ్చు, కలుసుకోవచ్చు. ఎలా చెప్తున్నారు, దేవుని వాక్యం ఎలా లీడ్ చేస్తున్నారు అని మీరు ధారాళంగా వచ్చి చూడవచ్చు. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. హల్లెలూయా. కడవరి దినాల్లో ఉన్నాం, చివరి రోజులలో ఉన్నాం. ఎటు చూసిన భయంకరమైన దినాల్లో ఉన్న మన సంగతిని మనకు ప్రపంచము గుర్తు చేస్తుంది, లోకం గుర్తు చేస్తుంది, వచ్చే వర్షాలు గుర్తు చేస్తుంది. పిల్లరా, మరి వచ్చే రోగాలు కూడా, భయంకరమైన వ్యాధులు కూడా గుర్తు చేస్తుంది. వచ్చే జబ్బులు కూడా, ఇప్పుడు వచ్చే జ్వరాలని కూడా భయంకరమైన జ్వరాలు, విపరీతమైన జ్వరాలు, తలపోటు. జ్వరం పోయినా కూడా నీరస అనేది పోవటం లేదు, వేలబడిపోతున్నారు. అటువంటి ఒక భయంకరమైన వైరస్ ఫీవర్ ఇప్పుడు ఈ కడవరి దినాల్లో వస్తుంది. కేరళలో నిబా వైరస్ అనే ఒక వైరస్ ఒకటి వచ్చింది. అది కరోనా కంటే భయంకరమైన ఒక తీవ్రమైన వైరస్. అది వచ్చి ప్రతి ఒక్కరిని బాధపరుస్తుంది, కేరళ రాష్ట్రాన్ని. మరి ఇక్కడికి తమిళనాడు రాలేదు అంటున్నారు. ఎంతవరకు నిజమైన సంగతి మనకు తెలియదు. ఎందుకంటే ప్రజలు భయపడతారని గవర్నమెంట్ కూడా పబ్లిసిటీ చేయటం లేదు. ఇప్పుడు వచ్చే భయంకరమైన జబ్బుల్లో నుంచి దేని పిల్లరా మరి తప్పించుకోవాలంటే దేని పిల్లల ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుడే. హల్లెలూయా హల్లెలూయా. యేసే మనల్ని కాపాడగలిగిన దేవుడు. మందుల మీద ఆధారపడితే పొరపాటున ఆధారపడుతున్నారు అంతే. యేసే నమ్ముకోండి, యేసే మీద ఆధారపడండి.
యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఇంటికి చెప్పండి హల్లెలూయా. ఈరోజు మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ వాక్యం చెప్పాలి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేమను గురించి తెలియపరచమని దేవుడు ప్రేరేపించాడు. ప్రేమ లోక సంబంధమైన ప్రేమ, రెండవదిగా దేవుని ప్రేమ. యేసయ్య మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసము ఆయన ప్రాణము ఇవ్వగలిగాడు, అవమానము పొందగలిగినాడు, శ్రమలను అనుభవించగలిగినాడు, ఎన్నో దెబ్బలు ఓర్చుకోగలిగినాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన త్యాగము ఎంతో గొప్పది. ఒక మంచి మనిషి కొరకు ప్రాణం పెట్టవచ్చు, ఒక నీతి మంత్రుల కొరకు ప్రాణం పెట్టవచ్చు, కానీ పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఒక చెడ్డవారి కొరకు ప్రాణం పెట్టడానికి అవకాశము చోటు ఇవ్వము. అయితే మనం ఇంకా పాపులమై ఉండగానే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచోళమైన తర్వాత, మన ప్రభుని ఎరిగిన తర్వాత, మన నీతిమంతులమైన తర్వాత మన కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. అందులో ప్రేమ అనేది ఉంది అని నేను వాక్యము బోధిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని మన కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనము కూడా ఆయనను ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతవరకు ఆయన ప్రేమిస్తున్నాం, మనం ఎంతవరకు ఆయన ప్రేమిస్తున్నామన్న సంగతిని మనము ఆలోచించేయాలి. ఎంత లోతుగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఎంత లోతుగా దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు నిలబడుతున్నాం. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉన్నామా? ఆయన ప్రేమలో మనం నడుస్తున్నామా? నిజముగా ఆయన ప్రేమిస్తున్నామా అన్న సంగతిని మనము గుర్తించాలి. హల్లెలూయా. ప్రేమను గురించి సంవత్సరాల తరబడి చెప్పుకోకపోవచ్చు, ఎందుకంటే బైబిల్ చెప్పే ఒకే మాట ఏంటంటే ప్రేమే. ఈ బైబిల్ మొత్తం చెప్తే చదివితే చూపించే ఒకే ఒక 2 మాటలు, అంటే 2 అక్షరాలు ఏంటంటే ప్రేమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను గురించి సంవత్సరాల తరబడి చెప్పుకోకపోవచ్చు, అన్ని విషయాలు పరిశుద్ధ లేఖనంలో ఉంది. కాబట్టి దేవుని ప్రజలమైన, దేవుని బిడ్డలమైన, దేవుని వెంబడిస్తున్నామని చెప్పుచున్నటువంటి దేవుని ప్రజలు దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. ఎంతవరకు ప్రేమించాలి? లోతుగా దేవుణ్ణి ప్రేమించాలి, లోతుగా దేవునిలో నిలకడగా నిలబడాలి. లోతైనటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. ఆమేన్. ఆయన మనల్ని లోతుగా ప్రేమించాడు కాబట్టి మన కొరకు సింపుల్గా తన ప్రాణాన్ని పెట్టగలిగిన, ఎంతైనా శ్రమలు అనుభవించగలిగినాడు. ఆయన ఎంతైనా శ్రమలను ఓర్చుకోగలిగినాడు. ఒక బిడ్డ
పాలిస్తుంటే ఆ బిడ్డ తల్లిని ఏం చేస్తుంది? తన్నుతారు. ఏమండి, వాళ్ళు తన్ను ఆ తల్లికి కడుపును తగ్గుతుంది, ఆ డొక్కను తగ్గుతుంది. ఎక్కడ తగిలినా కూడా, అది సురుకైనా కూడా ఆ నొప్పిని ఓర్చుకుంటా. కారణం ఏంటంటే ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమను పెట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని దేవుడు అంతగా ఆయన ప్రేమించి మనల్ని మన కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించినాడు. కాబట్టి మనము కూడా బదులుకి ఏం చేయాలా? ఎంత ప్రేమించినావా నాయనా, ఎంత ప్రేమించినా కొరకు ప్రాణం పెట్టినావా అని చెప్పి రెండు కార్పులు కొన్ని 2 బొట్లు ఇడిచి తుడుచుకున్నంత మాత్రాన కాదు, ఆయన స్థిరముగా నిలకడగా ప్రేమించగలగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు. భక్తుడైన దావీదు 63వ కీర్తన చదవండి. 63వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదవండి. 63వ కీర్తన మొదటి 2 వాక్యాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక, ఇక్కడ చూడండి ప్రేమైన దేవుళ్ళ, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీళ్లు లేకుండా ఉన్నటువంటి దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది అని అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు దేవుడంటే పిచ్చి. ఒక మాటతో చెప్పాలంటే, ఈ వివరించిన అవసరం లేదు. ఒక మాటతో చెప్పాలంటే దావీదుకు దేవుడంటే పిచ్చి, దేవుడంటే ఆశ. కొంతమందికి పిచ్చి ఏంటి? సీరియల్ అంటే పిచ్చి, ఏంటి? సినిమాలంటే పిచ్చి, ఫేస్బుక్ అంటే పిచ్చి, వాట్సాప్ అంటే పిచ్చి, చాటింగ్ అంటే పిచ్చి. ఫోన్ అంటే పిచ్చి. ఇంకొకరితో మాట్లాడాలంటే చెవులో నెత్తలు వచ్చేటట్టు మాట్లాడతారు. అంటే వాళ్ళంటే ఇష్టము, వాళ్ళంటే ప్రాణము. ఈ మధ్య ఒకటి వైరల్ ఏం తెలిసిన మీకు? తెలిసిన? ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి. ఓ పిల్లగా వెంటనే ఉన్నది ఉన్నది అండి. పిచ్చది, లోకం మీద పిచ్చి, లోక సంబంధమైన కార్యాల మీద పిచ్చి. అయితే దావీదు జీవితాన్ని గమనించినట్లయితే దావీదుకు దేవుడు తెప్పించి పాటలు రాసిన వారిలో దావీదు రాసినట్లుగా ఎవరు రాయలేదు. 119 కీర్తనలో దేవుళ్ళారా పాటది, పాట. సంతోషమున్నా పాడినాడు, దుఃఖమున్నా పాట పాడినాడు. ఎవరంటే
పాడాడంటే దావిదే. సంతోషం ఉన్నప్పుడు దేవుని స్తుతించి పాట పాడినాడు. శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమలో కూడా నన్ను కాపాడండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నా ప్రాణము తీయాలని కాసుకొని ఉంటాయా, నన్ను తప్పించండి అని పాట పాడినాడు. హల్లెలూయా. పెద్దలకాలంలో పాట ఇవ్వదు ఎక్కువ. ఒక జాబ్ వస్తే చదవరు, చాలా మంది చదవరు, పాట పాడతారు. ఒక జాబ్ వస్తే ఉత్తరం వస్తే నేను చూస్తున్నా చాలా మందిని ఆ విధంగా. అందుకని ఈ పద్యాలు కూడా రాసి హరిశ్చంద్ర పద్యాలు కూడా ఎక్కువ మాటలు ఇది మాంగళ్యం కాబోలు, ఇది మాంగళ్యం కాబోలు, ఇది మాంగళ్యం కాబోలు. రెండు మాటలు మాడేది మళ్ళీ దీర్ఘ తీసి పాట పాడేది. ఆ పాటలోనే ఆ మాటలన్నీ వస్తూ ఉన్నది. పిచ్చి నీకుందా పిచ్చి? దేవుడంటే పిచ్చి ఉందా? దేవుడంటే ఆశ ఉందా? దేవుని నిన్ను ప్రేమిస్తున్నావా? దేవుని మీద నీకు ప్రేమ ఉందా? దావీదుకు ఉంది. మరి అయితే ఇప్పుడు దావీదు దేవుని బిడ్డ, మనం దేవుని బిడ్డ అన్న సంగతిని మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చినంత మాత్రం కాదు, దేవుని సభలో కనబడినంత మాత్రం కాదు, కానీ మనం దేవుని ప్రేమించి దేవుని బిడ్డ దేవుని ప్రేమను ప్రేమిస్తూ ఆయన సముఖానికి రావాలి ఆశతో. ఒక మనిషి మీద మనం ఆశ పెడితే, ఆశ పెట్టుకుంటే ఆ మనిషితో ఎప్పుడు మాట్లాడదామా అని కనిపెట్టుకొని ఉంటాం, ఎప్పుడు ఆ మనిషి కనబడతాను కనిపెట్టుకొని ఉంటాం, ఎప్పుడు దేని పిల్లలు మరి ఎప్పుడు ఆ మనిషితో పలకరిద్దామని కనిపెట్టుకొని ఉంటాం. అదేవిధంగా దేవుని మీద ఆశ ఉన్నట్లయితే ఎప్పుడు దేవుని సముఖానికి పోదామా అని కనిపెట్టుకొని ఉంటాం, ఎప్పుడు ఆ సమయాన్ని నా దేవుని కింద మనం కనిపెట్టుకుని ఉంటాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడతాం. ఇప్పుడు కరోనా దినాలు వచ్చేసినాం మనం, ఎన్నో శ్రమలు రాబోతుంది మనకి. ఉత్తరప్రదేశ్లో అంతా వచ్చేసింది ఆ రైల్లో. మత మార్పు చట్టాలు వచ్చి రాంగ్ కేసులు పెట్టి పాస్టర్లకు లోపలేసేస్తున్నారు. మన భారతదేశం మీద 1400 చిల్లర జైలు ఉండదట. మన భారతదేశం మీద 1400 చిల్లర జైలు ఉన్నాయట. ఆ జైలులో 5 లక్షల చిల్లర మంది జైల్లో ఖైదీలుగా ఉన్నారంట. చూడండి, మరొక మాట గుర్తుండి, దావీదు గురించి ఒక మాట. దావీదు ఒక మాట అంటాడు, 143వ కీర్తన, 143వ కీర్తన 6వ వాక్యం. చాలా ఉంది, అలా ఒక మాట చూపించి ముగించాలని ఆశపడుతున్నా. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా.
దేవుని మీదే ఉన్నది. ఒక సమస్య వస్తే దేవుని దగ్గర అడిగాడు. ఒక సంతోషం వచ్చినప్పుడు దేవుడినే స్తుతించాడు. ఒక యుద్ధం వస్తే దేవుని దగ్గరనే ప్లానింగ్ అడిగాడు. హల్లెలూయా. యుద్ధం వస్తే ఏం చేయాలా, అప్పజేనా వద్దా అని దేవుని దగ్గరనే అడిగాడు. ఎవరి దగ్గరనా అడగడు. దేవుడు అంటే అంత పిచ్చి. గొప్పతనం కొరకు కాదు. మా నాయన ఒక మాట అంటాడు. ఒక మాట అప్పుడు అనేవాడు ఒకప్పుడు ఏమనంటే, తాగుతున్నప్పుడు తాగుడు పిచ్చి ఉన్నదిరా నీకు, ఇప్పుడు ఏ పిచ్చి పెట్టింది నీకు, ఇంట్లో ఉండమంటారా అన్నాడు. అంటాడు. ఆ యవనంలో బాగా తిరిగిన దేవుని పరిచర్యకి బాగా ఒక నెలకి ఎన్ని ప్రసంగాలు చేసినావు లెక్కలేదు. ఎన్ని స్థలాలు తిరిగి ఎన్ని స్వార్థ మరి పనిచేసినామో లెక్కలేదు. బాగా ఇంట్లో ఉండేది లేదు. అందుకని వేరా ఇది దయచేసుకున్న తర్వాత ఇదే పిచ్చి అయిపోయింది నీకు, ఇంట్లో ఉండవా అని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడారా, దేవుడు అంటే మనకు ఇష్టం రావాలి. ఏమైనా ఆశీర్వాదాలు కావాలని కోరుతాం, దేవుడు మేలు చేయాలని కోరుతాం. ఏమండి, దేవుని ద్వారా మరి ఆరోగ్యం కావాలని కోరుతాం. మా దేవుని ద్వారా సమస్తము కావాలని కోరుతాము. కానీ దేవుడిని కోరమైతే దేవుడు వద్దు. నీ ఆశీర్వాదం నాకు కావాలా, నువ్వు ఇచ్చే ఆరోగ్యం నాకు కావాలా, నువ్వు ఇచ్చే మరి కుటుంబం నాకు కావాలా, నువ్వు ఇచ్చే పిల్లలు నాకు కావాలా, నీవిచ్చే సమస్తం నాకు కావాలి, కానీ నువ్వు వద్దు నాకు అన్నట్టుకుంటారు. అది కరెక్టేనా అంటే కరెక్ట్ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలా. దేవుని లోతుగా దేవుని ప్రేమించే దేశాన్ని ప్రేమించేది మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యవ్వన బిడ్డని విదేశంలో బయట దేశంలో ఒక ఊరిలో పట్టుకొని సువార్త అంటే దేశాన్ని గురించి ఒక పాట పాడినాదని పట్టుకున్నారు ఆ గవర్నమెంట్. యేసయ్యను గురించి పాట పాడకూడదు ఇంకా మేట అని ఆమెను గద్దించినప్పుడు నేను పాడేదేను, నా యేసయ్యను వదిలిపెట్టను, నా యేసయ్య కొరకు నేను ఏదైనా చేసేదే అని ఆ గవర్నమెంట్తోనే చెప్పిందంట. వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ ఊరి చట్ట ప్రకారము దేని వీళ్ళ బాగా మాంసాన్ని మనుషుల మాంసాన్ని తినే కుక్కల్ని పెంచుతారంట ఆ దేశంలో. ఎవరైనా పొరపాటు చేస్తే ఆ కుక్కలుండే గదిలో వేసేస్తారంట. ఆ గదిలో ఎక్కుముందు ఆ కుక్కలకు ఒక నెల 20 రోజులు పస్తు పెడతారంట. ఎందుకంటే పోయిన వెంటనే ఆ కుక్కలు పోయిన మనిషిని లోపలికి పోయిన మనిషిని పైన విడిగా కొరికి తినేయాలి ఆ మనిషిని. అలా ఈ అమ్మాయి కూడా రోగులు వేసినప్పుడు అక్కడ ఉన్న కుక్కలన్నీ కూడా ఆ అమ్మాయి మీదకి వచ్చిందంట. వచ్చినప్పుడు ఆ 10 కుక్కలలో ఒక కుక్క మాత్రం అడ్డం తిరిగిందట. 9 కుక్కల మీద అడ్డం తిరిగి ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయిని ముట్టకుండా ఆ 9 కుక్కల్ని అలానే ఆపిందంట ఒక కుక్క. ఈ అమ్మాయి గారిని ముడితే మీ గతి అంతే అన్నట్టుగా కుక్క కాసుకోకూడదంట. రాత్రి అంతా అయిపోయింది, తెల్లారింది. ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూస్తే 9 కుక్కలు దూరంగా ఉన్నాయంట. కుక్క మాత్రము కళ్ళు తెలుసుకొని ఎవరు ఆ అమ్మాయిని తాకకుండా అలాగనే చూస్తూ ఉండదంట. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోయారంట ప్రియులారా. ఆశ్చర్యపోయి ఏం చేశాడు, ఇక నోరు తెరవకుండా ఆ అమ్మాయిని వదిలేసిండాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు
ప్రేమించు వారిని ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 145వ కీర్తన 20 వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తులందరినీ చూడండి, ప్రేమిలు దేవుని సంగమా, దేవుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారిని ఆయన కాపాడే దేవుడుగా ఉన్నారు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు గాక అని వాక్యం బోధిస్తుంది. భక్తులు అంటున్నారు. దేవుని ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుని ప్రజలమైన మనము దేవుణ్ణి ప్రేమించేది మనము నేర్చుకోవాలని ఈ వాక్య భాగం మనకు బోధిస్తుంది. ఆమేన్. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 7వ భక్తుడు అంటాడు. చూడండి, ఇక్కడ ఒక భక్తుడు 26వ అధ్యాయం 9వ వాక్యం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నాదు జీవితము మారిపోయినది, నిన్న నిన్ను ఆశించుచున్నది అంటున్నాడు ఈ భక్తుడు. రాత్రి వేళ మన ప్రాణం ఏం ఆశిస్తుంది? పొద్దులైతే పని చేసి వచ్చినయ్యా, తొందరగా నిద్ర రావాలా, నిద్రపోవాలా, పొద్దున్నే లేయాలా. ఏం సతీష్ మైకిచ్చినా దేవుడు మాటలు అందరం వింటాం మేము. ఈ భక్తుని ఆశ ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. సినిమా పాట ఒకటి ఉంది, మనసంతా నీవే. ఎక్కడ ఉన్నా ఉంటుంది.
ఈ భక్తిని ఆశక్తిని చూడండి. ఇటువంటి ఆశ మనం కూడా కలిగి ఉండాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లాంటి వాక్యాలను పరిశుద్ధ లేఖను రాసించారు. ఆమేన్. సులమితి అని ఒక సహోదరు ఉంది పరమగీతంలో. ఆమె తెలియకుండా అన్యులతో కలిసిపోయిందంట. వాళ్ళు అన్యులైన సంగతి తెలిసిన తర్వాత ఆమె తిరిగి వస్తుంది. తిరిగి వచ్చే మనిషిని వీళ్ళు పిలుస్తుండ్రా, మళ్ళీ ఎక్కడికి పోయేది, నువ్వు రా మాతో కలువు అని అంటే ఈమె వాళ్ళతో కలవడం లేదు. ఎందుకంటే ఈమె ఆశ అంతా కూడా ఎవరి మీద ఉన్నదంటే తన ప్రియుడి మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రియుడి మీద ఉన్నది కాబట్టి ఆశ అంతా వాళ్ళు పిలిచినా పోనంటుంది. చదువుతారట, చదవండి పరమగీతములో 6వ అధ్యాయం 12, 13 వాక్యాలు చదవండి. 6వ అధ్యాయము పరమగీతం 6, 12, 13. తెలియకే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని, సులమితే రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ చీర సూచనకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము అని పిలుస్తున్నారంట. అయితే పోనంటుంది. ఇప్పుడు అదేమంటూ వేరు ప్రియుల కన్నా నీ ప్రియుల కన్నా వేరు ప్రియునికి ఒక మాట ఉంది కదా, విశేష స్త్రీలలో అభిసుందరం కదా, వేరు ప్రియ కన్నా నీ ప్రియులలో ఉన్న విశేషమేంటి అని అడుగుతున్నారు. ఆమెమంటుంది, నా ప్రియుడు రాష్ట్రవనుడు దామనుడు 10,000 మందిలో గుర్తింపగలిగిన సుందరుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ ప్రియుడు వదిలిపెట్టను, నా ప్రాణమంతా నా ప్రియుడే అని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకుంది ఆశ, ఆశ నీకుందా? ఆశ ఉందా అనే సంగతిని ఆలోచించేది. దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు, దేవుని ప్రేమించు, దేవుని నాస్తికత్తులుగా చేస్తా. దేవుని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, తన సహోదరుని ఏం చేస్తారంట, ప్రేమిస్తారని దేవుని వాక్యం బోధిస్తుంది. చూడండి, పేతురు యోహాను పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 20-21 వాక్యం చదవండి. ఎవడైనానో నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎల్లా అతడు అబద్ధికుడును, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనమైన వల్ల. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నీ సహోదరుని కూడా ప్రేమిస్తా. ఎవరు నీ సహోదరుడు? నీ పక్కన కూర్చున్నోళ్ళే. ఎవరు నీ సహోదరి? నీ పక్కన కూర్చున్న మనిషి. వాళ్ళను ప్రేమిస్తావు. దేవుని ప్రేమించే దేవుని బిడ్డలు. నేను చెప్పడం లేదు, దేవుని వాక్యం చెబుతుంది. ఒక అత్త కోడలు చాలా ఇబ్బంది పెడుతుందంట. ఒక అత్త చాలా ఇబ్బంది శత్రువులు పెడుతుందంట. దెబ్బకి తట్టుకోలేక రోజు నాయనకి ఫోన్ చేస్తంట, నాయనా నేను ఉండలేనే, నేను చచ్చిపోతునే అని ఏడుస్తా ఉండదంట. ఆ తల్లి ఎన్నోసార్లు చెప్పి ఆయన కూడా ఒకరోజు ఏమంటే, సరే ఏం చేద్దామమ్మా అని అడిగిందంట. ఏం లేదు, ఏమన్నా మందు తీసుకురా వేసేద్దామన్నాడంట. ఎవరు? ఏమన్నా మందు తీసుకురా ఆయన వేసేద్దాము. ఎవరిని? ఇస్తుందా లేదా? ఎవరిని వేసేద్దాము? అర్థం వేసేద్దామన్నాడంట. అన్నదంట కూతురు. ఇప్పుడు నాయన అన్నదమ్మా, సరేలే వేసేద్దాము, నేను కూడా మందు తీసుకొస్తాను,
రోజుకొక రాట. నువ్వు చార్జ్ చేస్తావు కదా, కూర గిన్నెలో తీసుకుపోయేది, ఆ కూర గిన్నెలో ఒక రాట ఎక్కువే కాదు, రోజు ఒక్కొక్క రాట స్లోగా తెచ్చిపోవాలి. ఆమె ఒకసారి తెచ్చిపోతే మనుషులకి ఏమొస్తుంది, డౌట్ వస్తుంది, సందేహాలు వస్తుంది. కాబట్టి నువ్వు ఒక్కొక్క రాట ఏమా చచ్చిపోతుంది, ప్రాణం ఉండదు. ఇంకొక పని కూడా నువ్వు చేయాలి. ఏం పని చేయాలంటే ఆమెను మొక్కలు నల్లంగా పెట్టుకొని నువ్వు అంటే ఏం చేయకూడదు, ఆమెను వడ్డీ కాకు, ఆమెను ప్రేమించినట్లుగా. ఎందుకంటే సచ్చేదాకా ప్రేమించినట్టుగా ఆమెకు ఒక రాట మంది పెట్టమ్మా, ఒక రాట వెయ్యి అని ఒక బాటలు పాయసం తీసుకొచ్చి ఇచ్చిందంట. ఒక బాటలు మందు తీసుకొచ్చి ఇస్తే ఆ మందులు తీసుకొని ఆమె సంతోషంగా అత్తకు అందరికి వంట చేస్తారట. అత్తకు ముందు పెట్టాలి కదా, ఇంటికాడ మంచి కదా. ఒక కూర గిన్నెలో పల్లెంలో అన్నం పెట్టి ఒక కూర గిన్నెలో ఆ కూరకేసి కూర కట్ట జ్యూస్ అంటారా, కొన్ని స్థలాలు గేమ్ అంటారు, కొన్ని స్థలాల్లో జ్యూస్ అంటారు, కొన్ని స్థలాల్లో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూరాకు అంటారు. అంతే కదా, అంతేనా? మోటి బాచేది సరే చారు పెట్టి దాంట్లో ఒక రాట వేసిందంట. రోజు పెట్టేది, అత్తగారిలో పడేది, ఎంత పైన పెట్టి ఎంతో ఆశపోయినట్టుగా రోజు పెట్టేది. చెత్తా ఉన్నది. కొంచెం రోజు అయిపోయిందంట. కొంచెం రోజు అయిపోయేసరికి అత్తారు వాళ్ళు ఏమైపోయిండ్రమ్మా అన్నం పలకరు పాప వచ్చిందండి. ఏమైపోయిండ్రు? అత్తగారు కలిసిపోయిండ్రు, బాగా కలిసిపోయిండ్రు. ఇద్దరు ఏకమైపోయిండ్రు. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలి అన్నట్టు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కోడలకి ఏమొచ్చేసిందంటే దుఃఖం వచ్చేసింది. రోజు ఒక్కొక్క రాటు పాయసం పెడుతుంది, మేము తొందరగా తస్తుంది అని చెప్పి నాయనకి ఫోన్ చేసిందంట. నాయన అప్పు చేసినాము నాయన, పొరపాటు చేసినాము నాయన, ఇప్పుడు నేను మా యొక్క కలిసిపోయినాము నాయన, మా ఎత్త లేకుండా ఉండలేము నాయన. ఏంటి మా ఎత్త లేకుండా నేను ఉండలేము నాయన, ఇప్పుడు ఎత్త చేయాలా నాయన అంటే దిగులు పడగాకమ్మా. అది పాయసం కాదు, ఆమెకు ఆరోగ్యం ఇచ్చే, బలాన్ని ఇచ్చే ఆ యొక్క స్థానికం. అది మీ అత్తకి ఏం కాదు అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుని పిల్లగా దేవుని ప్రేమించే దేవుని బిడ్డలు ఏం చేస్తారు? సహోదరుల్ని కూడా ప్రేమిస్తారు. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలు కూడా గైకొంటారని దేవుడి వాక్యము మనకు బోధిస్తుంది. చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యం. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంట? దేవుని ఆజ్ఞలను గైకొంటారు. నేను తొందరగా ముగించబోతున్నా, ఎందుకంటే ఈ 2 వారాలు 12:40 అయింది. మీరు వచ్చేది కూడా 10 దాటే వస్తుంది, 10 ఈయన ద్వారా మనం ఆశ చేయటం ద్వారా కదా మీరు కూడా లేటుకు వస్తుండ్రో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకే నేను తొందరగా ముగిస్తాను. అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని ఆజ్ఞలను గైకొంటారు. దేవుని ప్రేమించే వారు సహోదరుని ప్రేమిస్తారు. దేవుని పిల్లల 145వ కీర్తనలో దేవుని ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లల దేవుని ప్రేమించడం ద్వారా మనకు మేలే కానీ నష్టమే లేదన్న సంగతిని మనం గుర్తుపెట్టాలి. ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన మేలును అనుభవిస్తాము. ఈ లోక యాత్ర అయిపోయిన తర్వాత దేవుని పిల్లారా ఆ దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటామన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునిని ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట దేవుని మరి రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. చదవండి 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపనేరదని అంటాడు.
ఏదైనా కూడా సరే, కరువైనా కష్టమైన అని చెప్పి చూడండి. 8:36, 37, 38, 39 రోమిలకు రాసిన పత్రిక. ఇందును వచ్చే రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవి నవినైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించే వారిని దేవుని బిడ్డలారా ఏది కూడా ఎడబాపలేదు. అది ఏదైనా కూడా దేవుని ప్రేమించే వారిని ఏది కూడా ఎడబాపలేదు అన్న సంగతిని మనము గుర్తించాలి. ఏది కూడా దేవుని బిడ్డలారా వాళ్ళకి ఆటంకముగా ఉండదు అన్న సంగతిని మనము గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి రోజు బాగా రుచి బాగా తెలుసుకున్నది. దేవుడు ఎటువంటి వాడన్న సంగతి రూతు తెలుసుకొని, నయోమి అత్తగారి అంటుంది, అమ్మా నీకు దండం పెడతా, నువ్వు పో అంటుంది. ఏంటి నువ్వు పో అంటే దేని బిళ్ళారా ఆమె ఆ మాట మాత్రం అనగాకమంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు ఎటువంటి వాడు, యేసయ్య ఎటువంటి వాడు అనే సంగతిని ఆమె బాగా గుర్తించింది, బాగా ఆయన్ని బాగా అర్థం చేసుకున్నది. అందుకని ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా రెక్కల నీడకు ఆమె వచ్చింది కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె వచ్చింది కాబట్టి దేవుని మరి ఆ ఋషి ఆమె తెలుసుకున్నది కాబట్టి దేవుని బిడ్డలారా అత్త పొమ్మన్నా కూడా ఆమె పోను అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అత్త అని కోసమైన సంఘాన్ని విడిచిపెట్టకుండా దేవుని బిడ్డలారా ఆ దేవుని ఆశ్రయించి దేవుని ఎదుకు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. చూడండి సాదృశ్య గ్రంథంలో 1వ అధ్యాయము 16, 17, 18 వాక్యాలు చదవండి. నా వల్ల రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందుతాను, అక్కడే పాతి పెట్టబడతాను. మరణము తప్ప ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైన చేయనుగాక అన్నప్పుడు, ఇప్పుడు ఈ మాటను బట్టి నయోమి ఏం చేస్తుందంటే తనతో కూడా వచ్చుడు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందులోకి వచ్చి ఆమెతో మాట్లాడుచా నేను కనుక వాళ్ళిద్దరు కూడా బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని ప్రేమించేవారు దేవుని సంఘాన్ని కూడా ప్రేమిస్తారు, దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని బిడ్డలారా సహోదరుని ప్రేమిస్తారు. ప్రేమించేవారిని ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, ఆస్తికతులుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనము దేవుణ్ణి ప్రేమించదుముగాక. హల్లెలూయా. ఎలా ప్రేమించాలి? పైన కాదు, ఒక లోతైన అనుభవంలో గుండా
లోతుగా ఆయన్ని ప్రేమించే దేవుని ప్రజలంగా మనం ఉందాం. దేవుని జిల్లా పేదలు చదివిన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినాడు కదండి. ఈ రాత్రి అంటున్న ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని అడిగితే మనం ఎంతవరకు చెప్పగలుగుతాం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని ఎంతవరకు గుండెలు పట్టుకొని చెప్పగలుగుతాం? ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. తల్లంచండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. పిల్లారా, మరి సవుడు నాగేంద్ర శరమ్మ ఉద్యమం నుంచి వారి కుమారుడికి దేవుడు మరి ఒక నూతన సంవత్సరానికి కిరీటంగా ఇచ్చిన సందర్భంగా మరి పలహారం తీసుకొచ్చారు. ప్రార్థన ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మధ్యలో సంగతి అక్షరమ్మకు పాట పాడతారు, ప్రత్యేకమైన పాట. ఆ పలహారాలు తీసుకుని సెలవు తీసుకున్నాం. తల్లొచ్చండి. మధ్యలో పెద్దలు దేవసాయం దేవుని ప్రార్థన చేస్తారు. దేవ సహాయం. స్తోత్రములయ్యా, పరిశుద్ధుడైన మా తండ్రి, జీవగలమయ్యా, జీవాధిపతివైన మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు వందనాలు. స్తోత్రములను చెల్లించుకుంటున్నావయ్యా. స్తోత్రములు తండ్రి మా ప్రభువా. అయినా నీకు స్తోత్రములు. 2024 సంవత్సరంలోకి చేర్చుకున్నాం. అందులో బట్టి నీకు స్తోత్రములను చెల్లించుకుంటున్నాము తండ్రి. మన ప్రభు యొక్క పరిశుద్ధ ఆరాధన దినములోనికి మనతను కూడా చేర్చుకొని నాయన ఈ రీతిగా చిందించి కనపరిచి కొనియాడే భాగ్యము మాకు మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం. స్తోత్ర